సింగరేణిలో కార్మికుల సమస్యలు పెండింగ్ ఉన్నాయని, ముఖ్యంగా లాభాల వాటా ఎంత వచ్చిందో వాస్తవాలు ప్రకటించాలి. దానిలో 30% కార్మికులకు ఇవ్వాలి. అది అయితేనే ఈ యొక్క స్ట్రక్చర్ సమావేశానికి హాజరవుతాం. అట్లాగే గత స్ట్రక్చర్ సమావేశాల్లో అంగీకరించి కమిటీలు వేసినటువంటి సమస్యలని ఏటీఆర్ రిపోర్ట్లో వెంటనే ఇవ్వాలి, వాటిని పరిష్కరించాలని దాన్ని స్ట్రక్చర్ సమావేశాన్ని బాయ్కాట్ చేశాం. దానిపైన రేపు 19వ తారీఖు శుక్రవారం రోజు సాయంత్రం 4 గంటలకు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ ఆఫీసు ముందు ధర్నా చేసి ఆ యొక్క జేఎం ఆఫీసులు ముట్టడి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మెడికల్ బోర్డు జరపడం లేదు. గత 4-5 నెలలుగా అన్ఫిట్ అయినటువంటి కార్మికుల పిల్లలకి మెడికల్ ఫిట్ అయినా ఇంకా 4-5 నెలల నుంచి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపారు. అదేవిధంగా సొంత ఇంటి పథకానికి కమిటీ ఏర్పాటు చేశారు, అది ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదు. అట్లాగే ఈ లాభాల వాటా వెంటనే వాస్తవ లాభాలు ప్రకటించాలి. దానిపైన కార్మికులకి 35% ఇవ్వాలని ఈ తదితర డిమాండ్ల పైన జరుగుతున్నటువంటి ధర్నాని సింగరేణి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా పాల్గొని దాన్ని జయప్రదం చేయడం ద్వారా యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.